జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ గారికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖ చదివిన తర్వాత నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా కనీసం రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకపోవడం చూస్తుంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఓటర్లు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లేఖలో ఏం రాశాడంటే ఆయనకు వచ్చిన 11 సీట్లు, ఆ 11 సీట్ల కంటే ఆయనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలంట. కనీసం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం పట్ల కనీస అవగాహన ఉన్నాడు ఎవడైనా చెప్తాడు. ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి అంటే కనుక అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు గెలవాలి, అప్పుడే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పి చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు 11. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి నీచమైన రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు అని చెప్పి చిత్తుగా ఓడించి 11 స్థానాల్లో కూర్చోబెడితే కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల పట్ల మాట్లాడే దమ్ము ధైర్యం లేక నంగనా చేశాలేస్తూ ఇప్పుడు స్పీకర్ గారికి ఒక లేఖ రాసి తద్వారా వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులకి, కార్యకర్తల్ని విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే అభిమానులు, కార్యకర్తలు, ఆయన ఓటేసిన ఓటర్లందరూ కూడా ఒక్క విషయం ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన దరిద్రమైన పరిపాలన, అలాంటి పాలకుడు ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసేసి 11 స్థానాల్లో కూర్చోబెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా నంగనా చేశాలేయటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డికి ఓటేసి 11 స్థానాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచించుకోమని, ఆత్మవిమర్శనం చేసుకోమని కోరుతున్నా.